ఏంటి క్రాంతి నువ్వు అత్తయ్య వాళ్ళు వద్దు అంటుంటే ఎందుకు వెళ్తానంటున్నావు? మమ్మల్ని కాదని వెళ్ళాలనుకుంటే నువ్వొక్కదానివే వెళ్ళు. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. చూడు క్రాంతి, 3 నిద్రలు చేయడానికి నువ్వు బావా పుట్టింటికి వెళ్ళడం సాంప్రదాయమే, కాదనట్లేదు. కానీ అత్తయ్య ఆరోగ్యం బాలేదు కాబట్టి ఆవిడ కోలుకున్నాక వెళ్ళొచ్చు కదా. ప్రస్తుతానికి వద్దు క్రాంతి, నా మాట విను. చూడు పూజ, అత్తయ్య గారికి ఒంట్లో బాలేకపోతే నేను మాత్రం వెళ్తానని ఎందుకు పట్టుబడతాను? ఆవిడ్ని దగ్గరుండి చూసుకోవాల్సింది నేనేగా. కాకపోతే ఆవిడ సెట్ అయిపోయి ఆవిడే మమ్మల్ని వెళ్ళమంటుంది. కావాలంటే చూడు. ఇంతసేపు అయింది ఇంకా రాలేదు. హలో హలో మేడం, నేను కొరియర్ బాయ్ని మాట్లాడుతున్నాను. మీకు పార్సిల్ వచ్చింది మేడం. ఎక్కడున్నావు? మీ ఇంటి బయటే ఉన్నాను మేడం. లోపలికి రమ్మంటారా? వద్దు, నేనే బయటకు వస్తాను, అక్కడే ఉండు. ఇప్పుడు ఎవరికి కనపడకుండా విగ్గిలా తెచ్చుకోవాలబ్బా. నా అంచనా ప్రకారం ఈ పాటికి అత్తయ్య విగ్ ఆర్డర్ పెట్టుండాలి. బయట ఎవరైనా వచ్చారా చూద్దాం. ఎవరు తమ్ముడు నువ్వు? కొరియర్ బాయ్ని మేడం. లలిత గారి పేరు మీద పార్సిల్ వచ్చింది. పార్సిలా? ఇదిగోండి. విక్కీ, ఆవిడికి పార్సిల్ వద్దంట, నువ్వు బయలుదేరు. అదేంటి మేడం, ఇందాక ఫోన్ చేస్తే నన్ను బయట వెయిట్ చేయమన్నారు. ఆర్డర్ నేను క్యాన్సిల్ చేస్తాను, నువ్వు బయటికి వెళ్ళి కొరియర్ బాయ్ని పంపించని నాతో చెప్పింది. నువ్వు వెళ్ళు. ఓకే మేడం. ఎవరే అతను? కొరియర్ బాయ్ అత్తయ్య. నేనొకటి ఆర్డర్ పెట్టాను, ఇప్పుడెందుకో తీసుకోవటం ఇష్టం లేక తిరిగి పంపించేశాను. దీని మొక్కానికి ఆన్లైన్లో ఆర్డర్ అంట. అవును, అక్క ఇంకా గదిలో ఏం చేస్తుంది? అక్క బయటికి రాకపోతే మనమే గదిలోకి వెళ్దాము. ఈవిడ కారు పుట్టింటికి వెళ్తానంటుంది కదా, ఈ విషయం అక్కతో చెప్దాం. పద పద. అక్క, మీరా? భయపడి చచ్చాను కదే. ఇంకా నువ్వు ముసుగులోనే ఉన్నావంటక్క. ముసుగు మీద చెయ్యేస్తే మూతి మీద గుద్దుతా. ఓ, అసలు ఏమైందక్క నీకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏం కాలేదులే కానీ బయట కొరియర్ బాయ్ ఏమన్నా వచ్చాడా? వచ్చాడు. వచ్చాడా? క్రాంతి ఏదో ఆర్డర్ పెట్టుకుందక్క, మళ్ళీ ఇప్పుడు ఎందుకో క్యాన్సిల్ అని చెప్పి వాడిని పంపించేసింది. పంపించేసిందా? అవును, ఏ ఎందుకంత షాక్ అవుతున్నావు? ఏం లేదు, మీరు వెళ్ళండి, నేను వస్తా. లేదు, మేమే లోపలికి వస్తాం. నీతో ఒక విషయం చెప్పాలి. తర్వాత చెప్తారు కానీ ముందు వెళ్ళండి. పొండి. అబ్బా, మెంటల్. ఏమైంది దీనికి? హలో, ఇదిగో బాబు, వెళ్ళిపోయావా? ఆర్డర్ క్యాన్సిల్ చేశారని చెప్పారంట కదా మేడం. నీ దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పారయ్యా. 5 నిమిషాల్లో నేను వచ్చి పార్సల్ తీసుకుంటా, అక్కడే ఉండు. ఉంటావుగా? 5 అంటే 5 నిమిషాలు వెయిట్ చేస్తాను మేడం, లేదంటే వెళ్ళిపోతాను. పోనీ తర్వాత ఆర్డర్ పెడితే ఎంతసేపు పడుతుంది? ఓ 2-3 వీక్స్ పట్టొచ్చు మేడం. 3-4 వారాలా? అలా కాదు కానీ నువ్వు అక్కడే ఉండి వచ్చేస్తున్నా. ఓకే మేడం. ఇప్పుడు ఏం చేయాలి? ఏవండి, వెళ్దామండి. ఎక్కడికి? అదే 3 నిద్రలు చేయడానికి. మా అమ్మ ఇంటికి పిలిచింది కదండి. నేను రానని చెప్పాను కదండి.
అది కాదండి. చూడు, నన్ను మీ ఇంటికి పంపడం మా అమ్మకి ఇష్టం లేదు. మా అమ్మకి ఇష్టం లేని పని నేను చేయను. అయితే అత్తయ్య గారు వెళ్ళమని చెప్తే వచ్చేస్తారా? మా అమ్మ ఎందుకు చెప్తుంది? ఒకవేళ చెప్తే చెప్పదు. చెప్పిస్తా. ట్రై చేసుకో. సరే, ఇప్పుడే చెప్పిస్తా. ఏంటి దీని ఓవర్ కాన్ఫిడెన్స్? వీళ్ళ దుంపతెగా. నువ్వా? నువ్వెందుకు వచ్చావు? జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, వైరల్ ఎఫెక్ట్ అన్నారు కదా. అదంతా కాదు, మీకు దిష్టి తగిలింది అంటున్నారత్తయ్య. ఎవరు? పూజ. అందుకే మీకు దిష్టి తీద్దామని వచ్చాను. అరే, ఆగండి ఆగండి ఆగండి. ఎందుకా మీరిప్పటి వరకు దుప్పటి కప్పుకుంది? అరెరెరెరెరే, పొడువుగా త్రాచుపాములా ఉండే జడ ఏమైంది? ఎక్కడికి పోయిందత్తయ్యా? ఏమో, రాత్రి పడుకునేటప్పుడు ఉంది, తెల్లారి లేచి చూస్తే పోయింది. ఒక్క నిమిషం. నా జుట్టుపై నేను ఏడుస్తుంటే నువ్వు డాన్స్ చేస్తావా? లేకపోతే నీది డిప్ప కటింగు, గిన్నెకోడి కటింగు, తల్లో పూలు పెట్టుకోగలవా, నాలాగా జడ వేసుకోగలవా అని ఎన్నిసార్లు నన్ను ఎగతాళి చేశారు. అందుకే ఆ దేవుడు మీ జుట్టు కూడా కత్తిరించి పడేశాడు. నా జడ కత్తిరించింది ఆ దేవుడు కాదే, నువ్వే అయ్యుంటావు. మీరేమైనా అనుకోండి, వెంటనే ఈ విషయం అందరికీ చెప్పాలి. నేనొక్కదాన్నే కాదు, నాలా డిప్ప కటింగ్ బ్యాచ్ ఇంకొకరు కూడా ఉన్నారు అని ఎలుగెత్తి చాటాలి. చిన్నత్తయ్య, అరవకే, వాళ్ళని పిలవకే, నీకు దండం పెడతా. ఏ అత్తయ్య? మిమ్మల్ని చూస్తే మీ చెల్లెళ్ళు బాధపడతారా? వాళ్ళు బాధపడే టైప్ కాదే, చూసి పగలబడి నవ్వుతారు. అదేంటి, వాళ్ళిద్దరూ మీ సిస్టర్సే కదా. మా క్యారెక్టరైజేషన్స్ గురించి నీకు పూర్తిగా తెలీదు. బయటికి మేమంతా కలిసే ఉంటాం, కానీ ఏమైనా తేడా వస్తే మాలో మేమే దెప్పేసుకుంటాం. ఓహో. దయచేసి వాళ్ళకి మాత్రం చెప్పకే. సరే, నేను మీకు ఈ హెల్ప్ చేయాలంటే మీరు నాకొక ఫేవర్ చేయాలి. ఏంటి? 3 నిద్రలు చేయడానికి మమ్మల్ని మా అమ్మ వాళ్ళింటికి పంపాలి. అవకాశం దొరికింది కదా అని నీ పంత నెగ్గించుకోవాలనుకుంటున్నావు కదా. చిన్నత్తయ్య, పిల్లవకే అర్థమైంది. ఇప్పుడేంటి? నువ్వు నీ పుట్టింటికి వెళ్ళాలి, అంతే కదా? అవును, కానీ మీ అబ్బాయి నేను చెప్తే రాడు, మీరు చెప్తేనే వింటాడు. సో మీరే రావాలి, మీరే చెప్పాలి. ఈ అవతారంతో నేను బయటికి వెళ్ళారానే. మరి విగ్ ఆర్డర్ పెట్టుకోలేకపోయారా? ఆల్రెడీ పెట్టా, వచ్చిందాన్ని నువ్వే తిప్పి పంపించేశావు. అరెరెరెరే, ఆ కొరియర్ బాయ్ తెచ్చింది మీ విగ్గా? నేను అస్సలు అనుకోలేదే. సరే, మీ అబ్బాయితో మాట్లాడండి. ఎలా? ఇలా వదల. రే కళ్యాణ్, 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 ఏంటమ్మా? క్రాంతిని తీసుకొని 3 నిద్రలకి మీ అత్తారింటికి వెళ్ళు.
ఏం మాట్లాడుతున్నావు? తప్పేం మాట్లాడలేదుగా. కళ్యాణ్ ఏంటి వాళ్ళింటికి వెళ్ళడం ఏంటి? అది వాడు అత్తారిల్లు కాబట్టి. నువ్వే కదమ్మా వద్దన్నావు. ఇప్పుడు వెళ్ళమంటున్నాను రా. ఏ వెళ్ళవా? అదేంటత్తయ్య, మీ ఒంట్లో బాగాలేదు కదా? హా, బాగోపోతే సాంప్రదాయాన్ని వదిలేసుకుంటామా? జలుబు వచ్చిందని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మానేస్తామా? దగ్గొచ్చిందని వినాయక చవితి చేసుకోవడం మానేస్తామా? అక్కేంటి ఇలా మాట్లాడుతుంది? ఆ కన్ఫ్యూజన్ కి మొత్తం కారణం ఆ ముసుగేనండి. ఆ ముసుగు తీస్తే క్లారిటీ వస్తుంది. అక్క, ముందు నువ్వు ఆ దుప్పటి తీసి మాట్లాడవే. దుప్పటికి మాటకి సంబంధం ఏంటే? నువ్వేనైనా చెప్పమ్మా, నేను మాత్రం ఆ ఇంటికి వెళ్ళను. వెళ్ళాలి. నువ్వే కాదు, నీతో పాటు వీళ్ళందరూ కూడా వెళ్ళాలి. వెళ్ళకపోతే నా మీద ఒట్టే. మమ్మల్ని అందరినీ వెళ్ళమంటున్నావు, నువ్వు మాతో రావా? వీక్ వచ్చిన తర్వాత వస్తారులే. జోకులేస్తుంది కోడలు. నేను రెడీ అవటానికి టైం పడుతుంది. ఈలోగా మీరు బయలుదేరండి, వచ్చి జాయిన్ అవుతాను. ఏంటిది? ఏవండో శ్రీవారు, అత్తయ్య గారు చెప్పారుగా, ఇప్పుడైనా బయలుదేరతారా? ఎందుకు రారు మేడం? వెళ్ళకపోతే ఆవిడ మీద బొట్టని కూడా చెప్పారుగా. అమ్మా, కొత్తల్లుని ఊరేగింపుగా తీసుకెళ్తామని చెప్పి రోడ్డు మీద కారాపేశారు. ఊరేగింపు ఇక్కడి నుంచి మొదలవుతుంది పూజక్క. అవును, మీరందరూ వచ్చారు, మా వదిన గారు ఎక్కడా? మా అత్తగారి సవరం బానే సెట్ చేసుకుంది. ఏంటే అలా చూస్తున్నారు? ఆహా, ఎప్పుడూ లేంది జడ తిప్పుకుంటూ వస్తున్నావేంటా అని. కొత్తది కదా. అవునక్క, నీ జడేంటి ఇంత పొడవైంది? అంటే ఈ మధ్య కొంచెం కొత్త హెయిర్ ఆయిల్ వాడుతున్నాను కదా, గ్రోత్ వచ్చింది. అవును, మీరంతా ఏంటి కారు దిగి రోడ్డు మీద నిలబడ్డారు? ఊరేగింపని చెప్పి నడిపించుకుంటూ తీసుకెళ్తారేమమ్మా. అయ్యో అల్లుడు గారు, మీరు కోటీశ్వర్లు, మిమ్మల్ని నడిపిస్తావా? బావగారు, మీరు నడిస్తే మీ కాళ్ళు కందిపోవు.
నడిస్తేనే కాళ్ళు కందిపోతాయంటుందంటే ఏర్పాట్లు గట్టిగానే చేసుంటారే. ఇంతకీ పల్లకి ఊరేగింపా ఏనుగు మీద ఊరేగింపా? మా బస్తీలో రోడ్లు ఇరుకు కదమ్మా. ఏనుగులు లారీలంటే టర్నింగ్లో తిరగడానికి ప్రాబ్లం అవుతుంది. వేరే వెహికల్ ఏర్పాటు చేశాం. ఏంటి ఆ వెహికల్? అంటే ఊరేగించే దీని మీద? అవును బాబు, ఈ రోడ్లకి మా బడ్జెట్కి ఇదే పర్ఫెక్ట్. అమ్మా, నువ్వు మామూలుగా ఏర్పాటు చేయలేదు. మరి ఫస్ట్ టైం బావగారు మన ఇంటికి వస్తున్నారు. ఖర్చుకి వెనకడతామా ఏంటి? ఏహే ఆపండి. నా కొడుకేమన్నా అనాకానివాడు అనుకుంటున్నారా? కూటికి లేనివాడు అనుకుంటున్నారా? ఎవరైనా దీని మీద ఊరేగుతారా? అలా అంటారేంటమ్మా? పెద్ద పెద్ద లీడర్లే ఇలాంటి వెహికల్స్ మీద ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చారు తెలుసా? మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ప్రచారానికి ఇలాంటి బండి మీదే వచ్చారు. ఆటో ట్రాలీ అని తక్కువ చేసి చూడకండి. దీని మీద గొప్ప గొప్పోళ్ళు తిరిగి చాలా పెద్దోళ్ళు అయిపోయారు. మీ చరిత్రలు చుట్టి మీ చంకలో పెట్టుకోండి. ఎవరైనా కొత్తల్లుని పల్లకిలో ఊరేగిస్తారు, లేదా మంచి కారు పెట్టి ఊరేగిస్తారు. ఇలాంటి వాటిల్లో బర్రెల్ని గొర్రెల్ని తీసుకెళ్తారు. అది కాదు బాబు, మా బడ్జెట్. అంత బడ్జెట్ లేనప్పుడు పిలవడాలు మానేయాలి. ఊరేగింపులని ఆర్భాటాలు మానేయాలి. అత్తయ్య, ఇప్పుడేంటి? మీ అబ్బాయి ట్రాలీ ఎక్కుతాడా ఎక్కడా? ఏమండి, మీరు పక్కకి రండి. మీరు చెప్పండి అత్తయ్య, ఈ ట్రాలీ ఎక్కుతాడా ఎక్కడా? ఎందుకెక్కడు? ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అమ్మా, అవునరా, కారుకుండేది 4 చక్రాలే, ఆటో ట్రాలీకుండేది 4 చక్రాలే. దానికి టాప్ ఉంటుంది, దీనికి టాప్ ఉండదు, అంతే తేడా. అక్క, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? ఉసే, ఊరేగింపుకి పెట్టిన వెహికల్ ని చూడటం కాదే, వాళ్ళ గుండె లోతుల్లో ఉండే అభిమానాన్ని చూడండి. మనల్ని వాళ్ళు గౌరవించాలి, వాళ్ళ ఆచారాల్ని మనం గౌరవించాలి. శభాష్ అత్తయ్య, బ్లెస్ మీ. గాడ్ బ్లెస్ యు. లేలే రండి. డబ్బులేస్తున్నారేంట్రా? మా చెల్లిని పెళ్లి చేసుకున్నారు కదా మరిది గారు. గొప్పింటోళ్ళు నోట్లు చల్లుతారు. మాకంత స్తోమత లేదు కాబట్టి చిల్లర చల్లుతున్నాం. ఇది అల్లుడు ఊరేగింపా, శవాల ఊరేగింపా? అలా అంటారేంటండి?
శవాల మీదే ఇలా చిల్లర వేస్తారు. ఇక్కడ ఆపండి ఆపండి. ఎందుకతా ఎక్కడ ఆపారు? మీ ఇల్లు ఇంకా చాలా దూరం ఉంది కదా. అది కాదు బావా, ఈ సెంటర్లో 4 స్టెప్పులు వేస్తే నెక్స్ట్ సెంటర్ కి వెళ్ళిపోదాం. స్టెప్లా? ఇలాంటివి కూడా ప్లాన్ చేశారమ్మా? మరి ధూమ్ ధామ్ అయిపోవాలి. కాలనీ మొత్తం దద్దరిల్లిపోవాలి. నా అల్లుడు ఎంట్రీ గురించి కొన్నేళ్ల పాటు చెప్పుకోవాలి కాలనీ జనాలంతా. సరే అమ్మా. ఏమండి, దిగండి. ఏంటి దిగేది? రోడ్ల మీద డాన్సులు వేసేవాళ్ళ కనపడుతున్నానా? అత్తయ్య